హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కైనా చేసుకోవచ్చు, డిన్నర్‌గా అయినా చేసుకోవచ్చు, అలాగే లంచ్‌గా కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. మనం ఈ రెసిపీని జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి. జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రొట్టెలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందు మనం మిక్సీ జార్‌ని తీసుకొని మన రుచికి సరిపడా పచ్చిమిర్చి, కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 5, 6 రెబ్బల వెల్లుల్లి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్‌లోన సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒక పెద్ద కప్పు తీసుకున్నానండి. అలాగే ఒక 2, 3 క్యారెట్‌లని ఇలా గ్రేట్ చేసుకొని ఇక్కడ వేసేసాను. అలాగే నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా తీసుకున్నానండి. అది కూడా వేశాను. అలాగే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసాను. అలాగే ఒక అరగంట ముందుగా ఒక పచ్చిశనగ పప్పు నానబెట్టుకున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్. అరగంట తర్వాత ఇక్కడ నానిపోయాయి. ఆ శనగపప్పును కూడా ఇక్కడ ఈ ప్లేట్‌లో వేసేస్తున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కారంని కూడా వేస్తున్నానండి. అంత వేయట్లేదు. కొంచెం పక్కకు పెట్టేసుకుంటున్నాను. మనం పిండి కలుపుకున్నాక సరిపోకపోతే మిగిలినది కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 3, 4 కప్పుల జొన్న పిండిని తీసుకుంటున్నానండి. జొన్న రొట్టె చేయటానికి రాని వాళ్ళకి ఈ పద్ధతిలో జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. మనం ఈ రొట్టెను చేయటానికి వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ మనకి ఎన్నో ప్రోటీన్స్, ఎన్నో పోషకాలిచ్చే ఇంగ్రీడియెంట్సే కదండీ! అందుకే ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ అండ్ అలాగే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పద్ధతిలో మనం జొన్న రొట్టెను చేశామంటే చివరగా ఇందులోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి, మనం పిండినంతటిని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకున్నాక ఒక్కసారి మనము ఇది టేస్ట్ చూడండి. కొంచెం పిండిని తీసుకొని, ఈ స్టేజ్‌లో మనం ఏదైనా ఉప్పు, కారం తక్కువైంది అంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ తోటి ఈ పిండిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఈ పిండిని ఇలా వేళ్ళ మధ్యలో పిసుకుతూ మర్దన చేస్తున్నట్లు మనం ఈ జొన్న పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 2, 3 ముద్దలకి సరిపడా మాత్రమే తీసుకొని ఇలా నేను మిగిలిన పిండిని నొక్కి పెట్టేసి ఈ పిండి ముద్దని బాగా ఇలా మర్దన చేస్తున్నానండి. ఈ మర్దన చేయటంలోనే మనకి ఈ జొన్న రొట్టె అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఇలా మనం కావాల్సినన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ముద్దలోంచి ఒక రొట్టెకి సరిపడా నేను ఒక ముద్దను తీసుకుంటున్నానండి. ఈ ముద్దను తీసుకున్నాక కూడా బాగా ఇలా అరచేతుల మధ్యలో బాగా మర్దన చేస్తే మనకు జొన్న రొట్టె అనేది చీలిపోకుండా బాగా నీట్‌గా రౌండ్‌గా వస్తుందండి. తర్వాత మనం ఈ జొన్న రొట్టెను ఒత్తుకుందాం. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని, తడిపేసుకొని, నీళ్లు ఏం లేకుండా పిండేసి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇలా తడి చేతులతోటి కేవలం తడి చేసుకున్నానండి చెయ్యిననేది. తడి చేసుకొని ఇలా ఒక చిన్న రొట్టెలాగా చేతులతోటి ప్రెస్ చేసుకోవాలండి. మధ్యలో నుంచి చివర్లు ప్రెస్ చేసుకుంటే మనకు రొట్టె తయారవుతుంది. ఆ లోపల ఇక్కడ పెన్నం స్టవ్ ఆన్ చేసేసి వేడి చేశాను. ఇలా బాగా పొగలెక్కుతూ ఉన్నప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న రొట్టెను ఇలా రివర్స్ చేసేసి పైనుంచి కాటన్ క్లాత్ తీసేస్తే సరిపోతుంది. వేసిన వెంటనే కదపకుండా పైన మూత పెట్టేసి పచ్చిదనం అంతా తగ్గిపోయాక ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే నెయ్యితోనైనా ఈ రొట్టెని కాల్చేసుకోవచ్చండి. ఒక వైపు కాలిపోయాక మరోవైపుకి తిప్పేస్తున్నానండి. ఈ వైపు కూడా మొత్తం మనం ఫ్రై చేసేసుకుంటే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ కాల్చేసుకోవాలండి. అంతే అండి. టేస్టీ టేస్టీ హెల్తీ జొన్న రొట్టెలు రెడీ. జొన్న రొట్టెలైనా అనొచ్చు. లేదు అంటే జొన్న పరోటాలైనా అనొచ్చండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అంతే విధంగా చాలా చాలా హెల్తీ కూడా.
మధ్య మధ్యలలో ఉల్లిపాయ తగులుతూ మనం శనగపప్పు వేసాము, తోటకూర వేసాము, క్యారెట్ వేసాం కదండీ! నేను ఈ అన్నీ రొట్టెకి కూడా క్యారెట్ చాలా వేసాను హెల్తీ. కదండీ! క్యారెట్‌తో పాటు మీరు కొంచెం దోసకాయ తురుమునైనా వేసుకోవచ్చు. అలాగే సొరకాయని కూడా జొన్న కొంచెం రొట్టెలు తురిమి చేయటం రాని ఇక్కడ వారు వేసేసుకోవచ్చు. ఈ నేను ప్రాసెస్‌లో పచ్చి మనము శనగపప్పు చాలా వేసాను కదా! ఈజీ కొన్ని అవుతుందండి. లంచ్ పెసరపప్పుని కూడా బాక్స్‌లోకి తీసుకెళ్ళినా నానబెట్టి సరే ఈ కూడా రొట్టెలకి సాఫ్ట్‌గా మరి ఏ ఉంటాయండి. పచ్చడి కానీ, మీరు కూర లంచ్ కానీ బాక్స్‌లోకి కూడా నంచుకోవాల్సిన వీటిని అవసరం లేదు. తీసుకెళ్ళొచ్చు. అంతగా అయితే ఇలా నాలాగా పెరుగుతో నంచుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.